Hi friends, welcome back to my channel. Friends, ఈ వీడియోలో మనం D-Link DIR 825 అన్బాక్సింగ్ చేద్దాం. చూసిన నా పేరు పవన్, మీరు చూస్తున్న టెక్ పవన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ చేయబోతుంది AC1200 Wifi Gigabit router D-Link. సో ఇది నాకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి స్పీడ్ బాగుంటుంది, డ్యూయల్ బ్యాండ్ అండ్ గిగాబైట్ పోర్ట్స్ ఉన్నాయి. దీనికి మోడ్స్ కూడా మల్టిపుల్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి ఫ్రెండ్స్, సారీ ఫర్ నాయిస్ డిస్టర్బెన్స్. సో ఇది యొక్క రూటర్, గిగాబైట్ D-Link గిగాబైట్ రూటరు. సో ఆల్ ఓవర్గా బాగానే ఉంది చూడ్డానికి అయితే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్స్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని మీరు ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, పవర్ ఆన్ చేసి ఆఫ్ ఉన్న అండ్ లైట్ అండ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉన్న లైట్ అండ్ 2.4 అండ్ 5G. ఓకే, సో చూసుకున్నట్టే బాగానే ఉంది. మీకు 4 పోర్ట్స్ వస్తాయి ఇప్పట్లాగే, సేమ్ యాస్టేజ్గా. ఒకటి ఇన్పుట్, మిగతావన్నీ అవుట్పుట్, రీసెట్, VPS. సో ఆల్ ఓవర్గా ఇది మాత్రం బాగానే ఉంది. ఐ రికమెండ్ దిస్, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 పర్చేజెస్ చేశాను. సో ఇది 4th వన్. ఇది ఎలాగుంటుందంటే, మీరు వైఫై ఎక్స్టెన్షన్ కింద తీసుకోవచ్చు. అంటే రూటర్ ఉంటుంది కదా, రూటర్ నుంచి డేటా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది యూస్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అదే స్పీడ్ వస్తుంది. ఒకవేళ మీరు గిగాబైట్ అయితే గిగాబైట్ మాత్రం పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ వచ్చేసి గిగాబైట్ ఉండి ఇన్పుట్ వచ్చేసి మీరు ఏదైతే ఎక్స్టెండర్ ఉన్నారో అది కనుక మీరు తక్కువది పెట్టుకుంటే కనుక మీకు స్పీడ్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక ప్రైస్ మార్కెట్లో కూడా మీకు తక్కువగానే దొరుకుతుంది. MRP ఉన్న ప్రైస్ ఉంటుంది, ఇంకా తక్కువగానే ఉంటుంది. సో మీరు బార్గెన్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఐ ఫర్గాట్ టు సే, దీని ఒక ప్లగిన్ అండ్ పవర్ అడాప్టర్ ఉంటుంది. అండ్ ఇది ఒక Cat 6 కేబుల్. యాజ్ యూజువల్గా మీకు ఇప్పుడులాగా చూసినట్టే క్విక్ గైడ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది అండ్ వారంటీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.